ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా చలన ఓట్లు వచ్చాయి. అన్ని వర్గాల వారు ఓట్లు వేసే సాధారణ ఎన్నికల కంటే అందరూ డిగ్రీ పైన చదువుకున్న వారు, పిల్లలకు పాఠాలు చెప్పేవారు ఓట్లు వేసే ఈ గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా చలన ఓట్లు రావడం ఏంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒక్క హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి నియోజకవర్గంలోనే 21,000కు పైగా చలన ఓట్లు వచ్చాయి. మామూలు ఎన్నికల్లో 100 ఓట్లు ఉండి ఒకరికి 40, రెండో వారికి 35 ఓట్లు, మూడో వారికి 15 ఓట్లు, నాలుగో వారికి 10 ఓట్లు వచ్చాయనుకుంటే అప్పుడు 40 ఓట్లు వచ్చిన మొదటి వ్యక్తి గెలిచినట్టు. కానీ ఇక్కడ ఆ మొదటి వ్యక్తికి వ్యతిరేకంగా 60 ఓట్లు వచ్చాయన్న విషయం మనం మర్చిపోతున్నాం. అంతేకాదు కనీసం ఓటేసిన వారిలో సగం మంది కూడా ఆ వ్యక్తికి మద్దతు ఇవ్వలేదని అర్థం. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ లోపం జరగదు. ఓటేసిన వారి అభిప్రాయం మరింత పక్కాగా ప్రతిఫలించే విధానంలో జరుగుతాయి ఎమ్మెల్సీ ఎన్నికలు. దాన్నే ప్రాధాన్యత క్రమం ఎన్నిక అంటారు. అంటే ఇక్కడ ఓటేసేవారు మొదటి వ్యక్తికి ఓటు వేయచ్చు, అతని తర్వాత సెకండ్ బెస్ట్ అనుకున్న వారికి ఓటు వేయచ్చు. ఉదాహరణకు ఎన్నికల్లో 10 మంది పోటీ చేస్తే 10 మందికి ఓటు వేయవచ్చు. కానీ ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ ఇలా వెళ్ళాలి. అంటే మీరు ఫలానా వారి ఎమ్మెల్సీ అయితే బాగుంటుంది అనుకుంటే ఆ ఫలానా వ్యక్తికి నెంబర్ 1 ఓటు వేస్తారు. ఒకవేళ వారు కాకపోతే రెండో వారు బెటర్ అనుకుంటే ఆ రెండో వ్యక్తికి నెంబర్ 2 వేస్తారు. పోనీ ఈ ఇద్దరు కాకపోతే ఫలానా వారు వచ్చినా పర్లేదు అనుకుంటే ఆ ఫలానా వ్యక్తికి 3వ ప్రాధాన్యత వేస్తారు. అసలు ఇదంతా కాదు, నా ఉద్దేశంలో ఒక్కరు మాత్రమే ఆ పదవికి అర్హులు అనుకుంటే ఆ ఒక్కరికి మాత్రమే ఓటు వేసి మిగిలిన ఎవరికి నెంబర్ 2, 3 ఇవ్వకుండా వదిలేయవచ్చు. ఇలా సాగుతుంది ఈ ఎమ్మెల్సీ ఎన్నిక. మరి అంతా చదువుకున్నవారు, పైగా పట్టభద్రులు మరియు టీచర్లు. మరి ఓట్ల విషయంలో, ఓట్ల చెల్లింపు విషయంలో ఎక్కడ తప్పు జరుగుతోందంటే ఈ ఓటింగ్ గురించి ఎన్నికల సంఘం సూచనలను ప్రతి బూత్ బయట స్పష్టంగా ఏర్పాటు చేసింది. ఇదే అంశంపై ప్రచార వీడియోను వెబ్సైట్లో పెట్టింది. అందులో ఉన్న సూచనలు, ఓటేసేవారు చేసిన తప్పులు కూడా ఏంటో ఒకసారి చూద్దాం. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అందరు అభ్యర్థులకు ఓటేయచ్చు, లేదా ఒకే అభ్యర్థికి ఓటేయచ్చు, లేదా కొందరికి ఓటేయచ్చు. కాకపోతే ఎవరికి ఫస్ట్, ఎవరికి సెకండ్, ఎవరికి థర్డ్ అన్నది నిర్ణయించుకొని వారి పేర్లు ఎదురుగా ఆ నెంబర్ వేయాలి. అభ్యర్థులకు ఎదురుగడిలో నెంబర్ వేయాలి. అటు ఇటు కాకుండా వేస్తే ఓటు చెల్లకుండా పోతుంది. అలాగే ఎంతమందికైనా ఓటేయచ్చు, కానీ 1, 2, 3 ఇలా వరుసగా వేయాలి. వరుసగా అంటే బ్యాలెట్ పేపర్ మీద అభ్యర్థుల పేర్లున్న వరుసలో కాదు, మనకు నచ్చిన ప్రాధాన్యతలో వేయాలి. అంతేకాని మధ్యలో నెంబర్లు మిస్ చేయకూడదు. అంటే 1 వేసి 2 లేకుండా 3 వేయకూడదు, లేదా 1 వేయకుండా 2, 3 వేయకూడదు. అలా చేసినా ఆ ఓటు చెల్లదు. హిందూ అరబిక్ అంకెలు, లేదా రోమన్ అంకెలు, లేదా భారతీయ భాషల అంకెలు, తెలుగులో అంకెలు వేయాలి. 1, 2, 3, 1, 2, 3 అని రాయకూడదు, అప్పుడు ఓటు చెల్లదు. అయితే ఏదో ఒక రకం అంకె వాడాలి, కానీ ఒక్కోటి ఒక్కో రకం కలిపి వాడకూడదు. ఒకే వ్యక్తిపై 2 ఓట్లు వేసినా చెల్లదు, ఒకే నెంబర్ ఇద్దరికి వేసినా చెల్లదు. టిక్ మార్కులు, వేలు ముద్రలు, సంతకాలు, ఇతర రాతలు చెల్లవు. ఎన్నికల సంఘం ఇచ్చిన స్కెచ్ పెన్ మాత్రమే వాడాలి. వేరే పెన్, పెన్సిల్తో ఓటు వేస్తే చెల్లదు. ఇప్పుడు చెల్లని ఓట్లన్నీ వీటిల్లో ఏదో ఒక తప్పు చేసిన వారన్నమాట. ఎక్కువ మంది ఓటు వేసిన, అంటే కనీసం 50% కంటే ఎక్కువ ఓట్లు పొందిన వ్యక్తిని విజేతగా ప్రకటిస్తారు. ఏ అభ్యర్థికి నెంబర్ 1 ఓట్లు సగం కంటే ఎక్కువ రాకపోతే వారికి వచ్చిన నెంబర్ 2 ఓట్లు చూస్తారు. తరువాత నెంబర్ 3 ఓట్లు పరిశీలిస్తారు. అలాగే తక్కువ ఓట్లు వచ్చిన వారిని పోటీ నుంచి తప్పిస్తూ వెళ్తారు. మొత్తానికి సగం కంటే ఎక్కువ మంది ఆమోదం ఏదో రూపంలో ఉన్న వారికి మాత్రమే ఇక్కడ విజయం దక్కుతుంది. అంటే మొత్తం పోల్ అయిన ఓట్లలో సగం కంటే ఎక్కువ ఓట్లు వస్తే గెలిచినట్లు లెక్క. అంటే 100 ఓట్లు ఉంటే 51 ఓట్లు వచ్చిన వారే గెలుస్తారు. మొదటి ఉదాహరణలో చెప్పినట్టు అందరికంటే ఎక్కువ ఓట్లు వచ్చినా గెలవరు. ఖచ్చితంగా సగం కంటే ఎక్కువ ఓట్లు రావాలి. ప్రతి ప్రాధాన్యతకు సమాన విలువ ఉంటుంది. అంటే మొదటి ప్రాధాన్యతలో ఎవరికీ మెజారిటీ రాకపోతే అప్పుడు అతి తక్కువ ఓట్లు వచ్చిన ఒక్కో అభ్యర్థిని తొలగిస్తూ వెళ్తారు. అలా తొలగించిన వారి బ్యాలెట్ పేపర్లో ఉన్న 2వ ప్రాధాన్యత ఓట్లు తీసి ఆ పైన ఉన్న అభ్యర్థుల్లో ఎవరికి ఎన్ని వస్తే వారికి అన్ని కలుపుతారు. అలా సగం కంటే ఎక్కువ ఓట్లు ఎవరో ఒకరికి వచ్చే వరకు తక్కువ ఓట్లు వచ్చిన ఒక్కొక్కరిని తీసివేస్తూ వారి బ్యాలెట్లలో వారికి కాకుండా మిగిలిన వారికి వచ్చిన ప్రాధాన్యత ఓట్లను మిగిలిన అభ్యర్థులకు కలుపుతూ వెళ్తారు. అలా 50% కంటే ఎక్కువ ఓట్లు వచ్చే వరకు చేస్తారు. సో ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి కాకుండా 50% ఓట్ల కంటే ఎవరికైతే ఎక్కువ వస్తాయో వారిని విజేతగా ప్రకటిస్తారు. కాబట్టి ఈ ఓట్ల లెక్కింపు ఇంత ఆలస్యం, ఇంత జాప్యం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ కౌంటింగ్ అనేది జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. నా ఛానల్ మరోసారి చూస్తే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మరొక మంచి వీడియోతో ముందుంటాను. అందరికీ సెలవు. జై హింద్.